అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖ సిపిగా బాధ్యతలు స్వీకరించిన శంకా బత్రబాక్షి. ఈరోజు 67వ వార్డు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా. గ్రామీణ స్థాయిలో ఆనిముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. విశాఖ భీమిలి నియోజకవర్గ పరిధి 5వ వార్డు 35వ సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకులు అరాచకం. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించారు. లోకేష్ చంద్రబాబు మధ్య ఇంట్రెస్టింగ్ చాట్. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ చంద్రబాబు మధ్య ఇంట్రెస్టింగ్ చాట్ జరిగింది. ఇదివరకు పరదాల సీఎంను మనం చూశామని, ఇప్పుడు మాత్రం ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని లోకేష్ అన్నారు. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపీట్. విశాఖ సిపిగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చి. నాకు చాలా గర్వంగా ఉంది. వైజాగ్ లో పనిచేయడానికి చాలా గర్వంగా ఉంది అని అన్నారు. విశాఖ సిపిగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చి. నాకు చాలా గర్వంగా ఉంది వైజాగ్లో పనిచేయడానికి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, నాకు ఇక్కడ పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. వైజాగ్కి నా అనుబంధం ఉంది. నా పెళ్లి అయ్యాక హనీమూన్ ఎక్కడ చేసుకోవాలని మాటలు వచ్చాయి. అందరూ స్విట్జర్లాండ్ అన్నారు, కానీ డబ్బులు లేవు. అప్పుడు విశాఖని ఎంచుకున్నాను. హిల్ స్టేషన్, సముద్రం 2 ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్తానని నా భార్యకి మాట ఇచ్చాను. మనం ప్రజాసేవ చేస్తున్నాం. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మర్యాద ఇవ్వాలి. పబ్లిక్తో ఎవరు మిస్బిహేవ్ చేయకూడదు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుంది. ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయింది. పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంది, వాటిని అరికడతాం. వైజాగ్ అంటే నాకు చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో
ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో కాబట్టి ప్రజలకు కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతి పనులు అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకుని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్ ఈ సర్వీస్ చేస్తున్నా. మన పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు పగలు రాత్రి 24/7 కాబట్టి. ఈరోజు 67వ వార్డు పెన్షన్స్ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈరోజు 67వ వార్డులో హైస్కూల్ రోడ్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో 1000 రూపాయలు పెన్షన్ పెంచాము. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 1000 రూపాయలతో పాటు 3000 కలిపి 4000 ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏప్రిల్లో ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలు కలిపి మొత్తం 7000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గత ప్రభుత్వం నెలకు 1000 రూపాయలు పెంచి తమను మాట ఇచ్చి 250 రూపాయలు పెంచి లబ్ధిదారులకు సుమారు 32,000 రూపాయలు ఇవ్వకుండా చేయడం వలన లబ్ధిదారుడు నష్టపోయాడన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 5 అంశాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, ఏడీసీ సన్యాసి నాయుడు, తెలుగుదేశం కార్పొరేటర్ 67వ వార్డు పల్లా శ్రీనివాసు, గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ గాజువాక కర్ణంశెట్టి నరసింహరావు మరియు ఉమ్మడి కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసా నామకరణం చేసి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవేదైతే పెట్టామో ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్లో భాగంగా 1000 రూపాయలు మేము పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఆ పెరిగినటువంటి అమౌంట్ ఏరియర్స్ ద్వారా కూడా ఇస్తామని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట నించోబెట్టుకుంటూ ఈరోజు 7,000 రూపాయలు అంటే పాత పెన్షన్ 3 ప్లస్ ఈ నెల 1000 రూపాయలు పెంచినటువంటిది అదొక 1000, అలాగే పాత 3 నెలలకు కూడా అదొక 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు మరి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నామండి. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 18,50,00,000 పైచీలిక మేము డబ్బులు ఈరోజు ఈ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మా నియోజకవర్గంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 65,31,00,000 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా ఇది ప్రజల్లో కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం.
6 గంటలకే మా నాయకులందరూ కూడా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు చాలామంది కూడా వస్తున్నారు. మాకు గత ప్రభుత్వం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టేసి మాకు తొలగిచ్చారని చెప్పేసి వారికి కూడా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. పాత పద్ధతిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చారో ఆ పద్ధతిలో తేడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇదే సందర్భంగా నేను అపీల్ కూడా చేస్తున్నా. ఇప్పుడు మనకి ఆర్థిక స్థిరత్వం ఉండి ఎలిజిబిలిటీ మీ దగ్గర ఉండొచ్చు, కానీ ఆర్థిక స్థిరత్వం ఉందంటే మాత్రం దయచేసి ఇంకోళ్ళకి ఆ లబ్ధి కూరేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత మరి లబ్ధిదారులు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడు మనకి సమాజం పట్ల అవగాహన ఉంది అని అనడానికి అదొక నిదర్శనం, మీరు భాగస్వాములు అయినటువంటి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మేము ఎలక్షన్ హామీలు అన్నీ కూడా నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా మా జనసేన నాయకులు తాతారావు గారికి, కేఎన్ఆర్ గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరులు మా బొండా జగన్ గారికి, అలాగే వార్డు అధ్యక్షులకి, మా సీనియర్ నాయకులకు రమణారెడ్డి గారికి, డివి రమణ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను రాజన్ రాజు గారికి అందరికీ కూడా పేరు పేరున అవసరం తెలియజేస్తాను. సార్ సీఎం గారిని అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమనుకున్నా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గ్రామీణ స్థాయిలో ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఏసీఏ ఒక వేదిక. వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ సువర్ణావకాశం. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైజాగ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్. గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆణిముత్యాలు ఉన్నారని, అలాంటి వారిని వెలికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 3వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది ప్లేయర్లకు ఏపీఎల్ ఒక సువర్ణ అవకాశమన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఆంధ్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకురావడమే ఏసీఏ లక్ష్యమని అన్నారు. ప్రతిభ కలిగి గుర్తింపు లేని గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం రైజింగ్ స్టార్స్ పేరుతో ఒక చక్కటి వేదిక కల్పించి ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని దాదాపు 3,000 మంది ఆటగాళ్లకు ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన 21 మందికి ఏపీఎల్లో స్థానం కల్పించామన్నారు. వీరిలో 7గురిని ఫ్రాంచైజర్లు వేలంపాట్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చందర్ రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, మాజీ ఎంపీ, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జీవీఎంసీ మేయర్ జి హరి వెంకట కుమారి, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మా కొంత క్రీడా వ్యూవర్షిప్ బాగానే వచ్చింది. 70 లక్షల మంది చూశారు. అయితే ఈసారి దీనికి లక్ష్యం ఏంటంటే 2 కోట్ల మంది చూడాలి. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ లీగులు వచ్చినాయో రాజకీయ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ ప్రైవేట్ లీగుల్లో బాగా ఆడిన ప్లేయర్లు గుర్తింపు పొంది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఐపీఎల్. మీరు చూస్తే గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడిన ప్లేయర్లు చాలామంది సీజన్ బాగా ఉంటే నెక్స్ట్ జరిగే T20 టోర్నమెంట్కి పిక్ అవడం మనందరం చూసాం. అట్లాగే ఇవాళ ఏపీఎల్లో బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ తక్కువ చెప్పి ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పారు
ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వచ్చారు. వచ్చి ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయి, గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాట ఇచ్చారు. అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి నేను ఒక ప్రతి 2వ వారం వచ్చి కూర్చుంటానంత బిజీ షెడ్యూల్ నాకు తెలుసు. ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేను వ్యక్తిగతంగా చూస్తానన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 40% దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి. ఒకసారి 90% ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు. అందుకని ఇందాక మాట్లాడుతున్న సదరన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఇది ఎంత శాతం మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు, ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం ఆ సమయం తీసుకోవాలి. దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి, కొంత జోష్తో పనిచేయట్లా. మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మేము విజయయాత్రలు చేయడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి, ముందు కనీస రక్షిత మంచినీరు ఇవ్వగలగాలి, అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా నా కనీస బాధ్యత. ఉపాధి అవకాశాలు తీసుకురావాలి. అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం. అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువల పూడికలు కానీ, అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి ఆగస్టు దాకా. ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కాదు వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా. అందుకే నేనేం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా మనకి గొల్లపల్లి మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోట కొన్ని పర్టికులర్ గ్రామాల పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం. నేను చెప్పాను ముందు విజయయాత్ర పెట్టమన్నారు రాగానే. నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి విశాఖ బేబిల నియోజకవర్గ పరిధి 5వ వార్డు 35వ సచివాలయం సిబ్బందిపై వైసీపీ నాయకులు అరాచకం. బరితెగిస్తున్న వైఎస్ఆర్సీపీ ఆగడాలు. బోరవాణిపాలెం సచివాలయం సెక్రటరీపై బెదిరింపులు. భద్రపడ జీవీఎంసీ 5వ వార్డు పరిధి బోరవాణిపాలెం 35వ సచివాలయ సెక్రటరీ అడ్మిన్ శివప్రసాద్పై వైఎస్ఆర్సీపీ నాయకుడు దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడి వెంబడించి నీ అంతు చూస్తానంటూ బెదిరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సోమవారం పెన్షన్ల పంపిణీ సందర్భంగా జీవీఎంసీ అధికారులు ఆదేశాలతో స్థానిక టీడీపీ నేతలతో పెన్షన్దారుల దగ్గరకు వెళ్లడంతో నాపై బోర సూరిరెడ్డి అనే వైసీపీ నేత కొట్టడానికి వచ్చి వెంబడిస్తూ దుర్భాషలాడాడని, నన్ను అలాగే నా కుటుంబాన్ని కూడా అసభ్య పదజాలాలతో దూషించాలని సచివాలయ సెక్రటరీ మీడియాకి వివరించారు. ఈ సంఘటనపై పీఎం పాలెం పోలీసులకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నట్లు తెలిపారు. చింత చచ్చినా పులుపు చావడం లేదు అన్నట్టుగా తయారైంది వైఎస్ఆర్సీపీ చోటా నాయకుల పరిస్థితి అని స్థానికులు వాపోతున్నారు. సుప్రసాద్ అండి, నేను ఇక్కడ బోరాన్పాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో మాకు వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం మేము ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం లోకల్ లీడర్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి మా లోకల్ లీడర్ రమాదేవి మేడం గారు ఇంటికి వెళ్ళామండి. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది వాడికి ఇన్వైట్ చేస్తున్నాం, రోడ్డు మీద ఇచ్చినప్పుడు ఇక్కడ లోకల్ వైసీపీ లీడర్ ఒక ఆయన వచ్చి నన్ను బెదిరించారండి. అంటే ఫస్ట్ ఆయన వచ్చి రాగానే ఏం చెప్పారంటే డబ్బులు వాళ్ళకి అమ్మడిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఆదర్శతను తిట్టారండి. సో తిట్టినప్పుడు నేను కూల్గా చెప్పాను ఆయనకి అలా మాట్లాడితేనే పెద్దలు మీరు అనేసి. సో అనేసి నేను ఇంకా మేడం గారితో మాట్లాడుతున్నాను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేద్దాం అనేసి మళ్ళీ వచ్చి సేమ్ మాదర్ చదవగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి అని చెప్పి
తిడితే నేను కూల్గా చెప్పాను, సార్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు పెద్దవాళ్ళతో మా హైయర్ ఆఫీసర్స్తో మాట్లాడుకోండి, నాకైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వీళ్ళకి ఇన్వైట్ చేస్తాను అంతే, నాకు పార్టీతో సంబంధం నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పాను. నేను చెప్పేసి వెళ్ళిపోతున్నా, వెనకాల ఫాలో అయ్యి చాలా దుర్భాషలాడాను. ఇంట్లో వాళ్ళని కూడా తిట్టడం జరిగింది మదర్ చేత అని చెప్పి. ఇప్పుడు ఆయన ఏమనంటే నన్ను అడగలేదు, ప్రాబ్లం ఉంటే పై ఆఫీసులతో మాట్లాడుకోవాలి, అంతేగాని నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టడం నాకైతే చాలా బాధగా ఉండేది. సో ఈ విషయం నేను క్లియర్గా చెప్పాను, పైకి గవర్నమెంట్ మా ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని కూడా చెప్పాను. అయినా సరే వినుకుంటే నాకు చాలా దుర్భాషలాడారండి. సో దానికోసం హైయర్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను. సూర్యరెడ్డి అండి, ఇక్కడ లోకల్ లీడర్ అండి ఆయన. అవునండి, ఆయన ఇక్కడ బోరవనపాలెం వాస్తవ్యండి, ఇక్కడ ఇప్పుడు రెసిడెన్షియల్ పక్కనే సార్. కంప్లైంట్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను సార్. ఆయన పేరు సూర్యరెడ్డి సార్. అండ్ ఇంతకుముందు వయసు ఉండేవారు, ఇప్పుడు నేను లోకల్ లీడర్స్ని ఇన్వైట్ చేయడానికి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్పేసి ఇంతకుముందు మా పార్టీలో ఉండేవారు, ఇప్పుడు డబ్బులు తీసుకొని అమ్మడిపోయామని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశారు సార్. సో నేను క్లియర్గా చెప్పాను, నా డ్యూటీ నేను చేస్తాను, నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్పి లోకల్ లీడర్స్కి ఇన్వైట్ చేయమని చెప్పి అని క్లియర్గా చెప్పాను సార్. అయినా సరే వినకుండా నన్ను నా ఇంట్లో వాళ్ళని కూడా తిట్టడం జరిగింది సార్. ముందు వరకు వచ్చారు కానీ కొట్టలేదు సార్, కానీ బూతులు మాత్రం కంప్లీట్గా తిడుతున్నారు సార్. ఇంట్లో వాళ్ళు నన్ను కూడా తిడుతున్నారు సార్, చాలా దౌర్భాగ్యం తిట్టారు. అందుకని నేను కొత్తగా వెళ్దాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ నేను ఆఫీస్కి సింగిల్గా వస్తుంటే వెనకాల వెంబడించారు సార్, వెనకాల సింగిల్గా వస్తున్నాయి ఆఫీస్కి. అప్పుడు ఇంకా 5 o'clock అవుతుంది, ఆఫీస్కి వస్తుంటే రోడ్డు మీద వెంబడించారు. సో లోకల్ వాళ్ళు కొంతమంది అతను ఆపేసి వెనక్కి తీసుకెళ్ళిపోయారు సార్. సో అందుకే తర్వాత ఏమేమి చేయొచ్చు కదా అని చెప్పేసి ముందుగా నేను జాగ్రత్త తీసుకుందా అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్. సచివాలయం నెంబరు 1086035 సార్, బోరవనపాలెం. లేదు సార్, ప్రజెంట్ అయితే నన్ను ఇండివిజువల్గా తిట్టారు, డబ్బులు కమ్మడిపోయి సపోర్ట్ చేస్తామని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశారు సార్. స్టాఫ్ నన్ను తిట్టలో ప్రస్తుతం నా వరకు వచ్చింది సార్. అది మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందించారు. ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటో గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది, ఎవరిల్లు ఎక్కడుందో నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. ఆ రోజు అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లను రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు, తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను, కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్లీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అన్నా క్యాంటీన్ ఈ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈ రోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజును కానీ ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా